తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదా? ఈరోజు లాస్ట్ డేట్. వెంటనే ఇలా చేయండి, డబ్బులు వస్తాయి. తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదా? ఈరోజు లాస్ట్ డేట్. వెంటనే ఇలా చేయండి, డబ్బులు వస్తాయి. తల్లులకు వారి పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం అందించడానికి ప్రారంభించిన తల్లికి వందనం పథకం 2025 తల్లికి వందనం పథకం కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నవీకరణను విడుదల చేసింది. గతంలో చెల్లింపు అందుకోలేకపోయిన లబ్ధిదారులకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక చివరి అవకాశాన్ని అందిస్తూ కొత్త ఉత్తర్వు జారీ చేసింది. ఈ పథకం కింద తమ మొత్తాన్ని అందుకోని తల్లులు నవంబర్ 13, 2025 లోపు వారి స్థానిక గ్రామ, వార్డు సచివాలయంలో వారి వివరాలు మరియు బ్యాంక్ సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరారు. గడువులోపు తమ రికార్డులను సరిగ్గా అప్డేట్ చేసేవారికి డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. క్రింద అన్ని ముఖ్యమైన వివరాలను చూద్దాం. తల్లికి వందనం పథకం యొక్క అవలోకనం. తల్లులను ఆర్థికంగా శక్తివంతం చేయడం మరియు నిధుల కొరత కారణంగా ఏ బిడ్డ చదువుకు అంతరాయం కలగకుండా చూసుకోవడం అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతృ గ్రీటింగ్ పథకం 2025ను ప్రారంభించింది. ఈ పథకం కింద 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఒక తల్లి పాఠశాలలు లేదా కళాశాలల్లో చేరిన పిల్లల సంఖ్యను బట్టి ఈ మొత్తం మారుతుంది. పథకం కింద జమ చేసిన మొత్తం అర్హత కలిగిన ప్రతి తల్లికి ఒక్కో విద్యార్థికి మొత్తం 15,000 రూపాయలు అందుతుంది. ఈ క్రింది విధంగా విభజించబడింది. 13,000 రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది. 2,000 రూపాయలు నిర్వహణ ప్రయోజనాల కోసం పాఠశాల లేదా కళాశాలకు కేటాయించబడుతుంది. అందువల్ల మొత్తం ఆర్థిక సహాయం పాఠశాల లేదా కళాశాలలో పిల్లల సంఖ్యను బట్టి మారుతుంది. ఒక బిడ్డకు 13,000 రూపాయలు, 2 పిల్లలకు 26,000 రూపాయలు, 3 పిల్లలకు 39,000 రూపాయలు. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ అంతటా తల్లులను ఆర్థికంగా శక్తివంతం చేస్తూ పిల్లల విద్యకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. కొంతమంది లబ్ధిదారులకు డబ్బు ఎందుకు రాలేదు? చాలామంది అర్హులైన తల్లులు తమ ఖాతాల్లో నిధులు జమ కాలేదని నివేదించారు. చెల్లింపు వైఫల్యానికి ప్రభుత్వం అనేక సాధారణ కారణాలను గుర్తించింది. బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు, క్రియారహిత లేదా నిష్క్రియ బ్యాంకు ఖాతాలు, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయబడలేదు, ఆధార్ మరియు బ్యాంకు రికార్డులలో వ్యక్తిగత వివరాలు సరిపోలడం లేదు, గ్రామం లేదా వార్డు సచివాలయంలో నవీకరించబడని రికార్డులు. ఈ సమస్యల కారణంగా వ్యవస్థ చెల్లింపును విజయవంతంగా ప్రాసెస్ చేయలేకపోయింది మరియు కొంతమంది లబ్ధిదారులకు నిధులు బదిలీ చేయబడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కొత్త సూచనలు. ఈ సమస్యను పరిష్కరించడానికి మరియు అర్హులైన తల్లులందరూ వారి న్యాయమైన ప్రయోజనాలను పొందేలా చూసుకోవడానికి ప్రభుత్వం కఠినమైన గడువుతో కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కీలక సూచనలు ఉన్నాయి. లబ్ధిదారులు నవంబర్ 13, 2025 నాటికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో తమ బ్యాంకు వివరాలను ధృవీకరించుకోవాలి మరియు నవీకరించాలి. తల్లులు తమ ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించాలని నిర్ధారించుకోవాలి. బ్యాంకు ఖాతా నంబర్లు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్లు సరిగ్గా నమోదు చేయబడ్డాయని ధృవీకరించండి. అధికారిక రికార్డులలో ఏవైనా తప్పు లేదా పాత వ్యక్తిగత వివరాలను నవీకరించండి. గడువులోపు ఈ వివరాలను నవీకరించడంలో విఫలమైతే చెల్లింపు జరగకపోవచ్చు లేదా పథకం యొక్క ప్రస్తుత వాయిదా నుండి శాశ్వతంగా మినహాయించబడవచ్చు. చెల్లింపు స్థితిని ఎలా తనిఖీ చెయ్యాలి? లబ్ధిదారులు 2 అనుకూలమైన పద్ధతుల ద్వారా తల్లికి వందనం పథకం, తల్లికి వందనం స్కీమ్ చెల్లింపు స్థితిని తనిఖీ చేయవచ్చు. 1. వాట్సాప్ ద్వారా, మన మిత్ర సర్వీసెస్ ద్వారా. వాట్సాప్లో 9552300009కు హాయ్ అని సందేశం పంపండి. మెనూ నుండి తల్లికి వందనం పథకం ఎంపికను ఎంచుకోండి. తల్లి ఆధార్ నంబర్ను నమోదు చేయండి. మీరు వెంటనే స్క్రీన్పై మీ చెల్లింపు స్థితిని అందుకుంటారు. చెల్లింపు వివరాలు చూపబడితే ఆ మొత్తం త్వరలో మీ ఖాతాకు జమ అవుతుంది. అది కనుగొనబడలేదు లేదా అర్హమైనది అని చూపిస్తే మీ వివరాలకు ధృవీకరణ అవసరమని అర్థం. 2. ఎన్బిఎం పోర్టల్ ద్వారా ఆన్లైన్ పద్ధతి. అధికారిక ఎన్బిఎం పోర్టల్ను https://gsws-nbm.ap.gov.in వద్ద సందర్శించండి. తల్లికి వందనం పథకం ఎంపికను ఎంచుకోండి.
తల్లి ఆధార్ నంబర్ మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. మీరు అర్హులో కాదో మీ చెల్లింపు వివరాలతో పాటు సిస్టమ్ ప్రదర్శిస్తుంది. తల్లికి వందనం పథకానికి అర్హత ప్రమాణాలు. ఈ ఆర్థిక సహాయానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింది షరతులను తీర్చాలి. ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యుండాలి. ఆమె పిల్లలు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ ఉండాలి. తల్లి బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఈ షరతులను నెరవేర్చిన తల్లులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యమైన గమనిక: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చివరి అవకాశం ఇది కాబట్టి లబ్ధిదారులు నవంబర్ 13, 2025 లోపు అన్ని వివరాలను ధృవీకరించి నవీకరించాలి. ఆధార్ బ్యాంక్ లింకింగ్ లేదా ఖాతా ధృవీకరణ అసంపూర్ణంగా ఉంటే చెల్లింపు నిలిపివేయబడవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు. అందువల్ల నిధుల సజావుగా ప్రాసెస్ చేయబడేలా చూసుకోవడానికి తల్లులు వెంటనే తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలని గట్టిగా సలహా ఇస్తున్నారు. తల్లికి వందనం పథకం 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత మరియు విద్యా సంక్షేమం పట్ల కలిగి ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అయితే ఇంకా చెల్లింపు అందుకోని లబ్ధిదారులు త్వరగా చర్య తీసుకోవాలి. నవంబర్ 13, 2025 లోపు తమ బ్యాంకు మరియు ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం ద్వారా తల్లులు తమ ఖాతాల్లో నిధులు విజయవంతంగా జమ అయ్యేలా చూసుకోవచ్చు. ఈ చివరి అవకాశాన్ని కోల్పోకండి. ఈరోజే మీ స్థానిక సచివాలయాన్ని సందర్శించి మీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడానికి మీ వివరాలను ధృవీకరించండి.